ఉంటుంటే అన్నట్టుగా మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యం దేవుని కాళ్ళ దగ్గర కూర్చుని దేవుని కళ్ళల్లోకి చూస్తూ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట మన వినగలిగిన చెవుల్లోనికి వచ్చేలా చూసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఇక వేరే ధ్యాస ఉండకూడదు, వేరే ఆలోచన ఉండకూడదు. ఎంత ధ్యానమో ఎంత ఆశో ఏమో. ధ్యాస అంటే అందులో ఉదాహరణ చెప్పండి, శ్రద్ధ అంటే ఎలా ఉండాలో చెప్పండి అంటే చాలా పాటలు చెప్పొచ్చేమో. కానీ మార్త మరియా లేదా మార్త యేసును భోజనానికి పిలిచింది. ఆమెకు సహోదరి మరియ కూడా ఉంది, ఆమెకు కూడా యేసు అంటే చాలా ఇష్టం. ఇక లాజరు అనే సహోదరుడు యేసుకు స్నేహితుడు. స్తోత్రం కలుగునుగాక. ఆ ఇంటికి భోజనాన్ని పిలిచినప్పుడు అక్కడ సన్నివేశం వివరించి చెప్పను కానీ ఏది ధన్యత అన్నాడు, ఏది ధన్యత కాదన్నాడు. మార్త చేసేదానిని కొట్టి పాడేయలేదండి, కొట్టి పాడేయకూడదు. మనం ఆపరిచే కూడా అవసరం. కానీ ఏ సమయంలో ఏది ప్రాధాన్యం, ఏ సమయంలో దేనికి విలువ ఇవ్వాలి, ఏ సమయంలో ఆ సమయాన్ని దేనికి మనం ఖర్చు పెట్టాలి, అది ప్రాముఖ్యం. స్తోత్రం కలుగునుగాక. నువ్వు అనేకమైన విస్తారమైన, ఒక పని కాదు, అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకుని హడావుడి పడిపోతున్నావు, టెన్షన్ పడిపోతున్నావు, స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నావు. ఈమె నా దగ్గర కూర్చుని వాక్యాన్ని శ్రద్ధగా వింటా ఉంది. ఇది ధన్యత. ఈమెకి ఇచ్చిన ధన్యత ఎవరు కూడా తీసేకు, డిస్టర్బ్ చేయకు ఈమెను అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక.